కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గాజులదిన్నె జలాశయం వర్షాభావంతో ఎండిపోయింది. ఏటా నీటితో కళకళలాడే జలాశయం ఈసారి వట్టిపోవడంతో సాగునీరుకు కష్టాలు ఏర్పడ్డాయి. వర్షాకాలం ఆరంభమై 2 నెలలైనా వర్షం లేక జలాశయంలోకి నీటి ప్రవాహం లేదు. జలాశయంలో ఉన్న కొద్ది నీరు అడుగంటి తాగునీటికి కటకట ఏర్పడింది. 24,000 ఎకరాల ఆయకట్టున్న 12,000 ఎకరాలకు మించి సాగునీరు అందటం లేదు. ఈ ఏడాది అది అందని పరిస్థితి నెలకొంది. జలాశయంలో చేపల పెంపకం ద్వారా 100 కుటుంబాలకు చెందిన మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. జలాశయం ఎండిపోవడంతో లక్షలాది చేప పిల్లలు చనిపోయి మత్స్యకారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గాజులదిన్నె జలాశయానికి హంద్రీనీవా కాల్వను అనుసంధానించి నీటితో నింపితే తాగు కష్టాలు తీరుతాయని రైతులు కోరుతున్నారు. వేసుకున్న పంటలు వర్షం కురవక పూర్తిగా ఎండిపోతున్నాయి. మా పంటలు డ్యామ్ నిండాక చాలా ప్రశ్నార్థకంగా మారింది రైతుల పరిస్థితి. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. సాగునీటికే లేక ఇంకా త్రాగునీటికి కూడా తీవ్ర కొరత చెందుతుంది. ఈ గాజులదిన్నె ప్రాజెక్టు కింద 3 స్కీములు ఏర్పాటు చేసినారు. త్రాగడానికే తీవ్ర కొరత ఏర్పడింది. హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి మా ప్రాజెక్టుకు లిఫ్ట్ పెట్టేసి నింపేస్తే రైతులు ఏదో రబీలన్న పంటలు పండించుకుంటాము అనే ఆశతో ఉన్నాము. దాదాపు 25,000 ఎకరాలకు అందాల్సిన మా డ్యాము ఈసారి ఒక్క చుక్క నీరు కూడా లేకపోవడం వల్ల చాలా రైతులు మేము నష్టపోతున్నాము. అందులో హంద్రీనీవా నీళ్ళైనా మాకు మా డ్యాముకి మళ్లించి ఏదో ఇక్కడ ఉన్న రైతుల్ని ఆదుకుంటారని మేము ఆశిస్తున్నాము. లేవు, ఏం నీళ్ళు లేకుండా చాలా ఇబ్బందులు అయిపోయాడు సార్. మాకు చాలా ఇంత కాలం అయిపోయా, నీళ్ళు నిప్పులు ఏం లేకుండా చాలా సాట్లు ఉన్నాము. చెరువు ఎండిపోయేది, డ్యామ్లో నీళ్లు సుక్కే లేకుండా అయిపోయినది.